నా పేరు తరుణ్. ఏ ఊరు? మద్దూర్. మద్దూరేనా? హ్మ్. ఓటు వచ్చిందా? వచ్చింది. వేసినావా ఒకసారన్నా? వేసిన. ఎప్పుడు మొన్న ఇది ఎమ్మెల్యే ఎలక్షన్లకి వేసిన. వేసిన? ఫస్ట్ టైం ఫస్ట్ టైం. ఫస్ట్ టైం హ్మ్. ఓకే. ఎవరికి వేసినావు? సొంతరెడ్డికి. ఇంతరెడ్డికి వేసినావా? హ్మ్. ఓకే. మరి ఇప్పుడు ఇప్పుడు కూడా టీఆర్ఎస్కి ఇస్తాం. మోడీ హ్మ్. మోడీ కదా? మోడీకి అయ్యా. అయ్యా ఎందుకు? సెంట్రల్లో ఆయన రావాలి, ఇక్కడనైతే టీఆర్ఎస్ రావాలని మాకుంటుంది. మీకు టీఆర్ఎస్ అయిపోయింది కదా? అయినా సరే కానీ రావాలనుకుంటున్నాం. టీఆర్ఎస్ వస్తే బాగా బెటర్. ఎంపీ ఎలక్షన్లో కూడా. ఎంపీ ఎలక్షన్లో సెంట్రల్లో ఎవరు వస్తారు? సెంట్రల్లో బీజేపీ. మరి ఇక్కడ ఓటు అయిపోతే ఎట్లా వస్తుంది సెంట్రల్లో? అక్కడ బయట బీజేపీ ఉండాలి, ఇక్కడేమో టీఆర్ఎస్ ఉండాలి. అంతేనా? అంతే. అట్లా ఎట్లా రూల్? బయట పరిపాలించేది మన బయట తెలంగాణ బయటనేమో బీజేపీ ఉంటే మంచిగా మనకి మంచిగా ఆర్టికల్ టీవీ వచ్చింది, అంతా బీజేపీ వల్లనే వచ్చింది. టీఆర్ఎస్ కూడా ఇక్కడ లోపల బాగానే చేసింది. కాంగ్రెస్ ఏం చేస్తలేదు. ఏం చేస్తలేదా? ఎందుకు? 6 గ్యారెంటీలు అన్నారు, ఏవి ఇచ్చారు? ఎందుకు మీకు ఫ్రీగా మహిళలకు డబ్బులు ఇచ్చిరు? సారీ, బస్సులలో తిరుగుతున్నారు కదా? బస్సులలో తిరుగుతారు కరెక్టే, కానీ మస్తు జనం ఎక్కువ అవుతారు, బస్సులు తక్కువ అవుతున్నాయి. మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్కి ఆదాయమే అది కదా. ఆదాయం తక్కువ అయితే ఎవరి మీద చేస్తారు? ఇప్పుడు నిరుద్యోగులకు మేము నోటిఫికేషన్ ఇస్తాం, గ్రూప్స్ అన్ని ఇస్తున్నాం అని కూడా మాట్లాడుతున్నాం కదా. అవి పడ్డాక అవి ఓన్కి వస్తే ఓన్కి రావు, ఓన్కి తెలుసు. అది కూడా కరెక్టే కదా. అంతేనా? అట్లా ఇక్కడ ఎట్లుంది మరి? మెదక్లో ఎవరికి వెళ్తారు? మెదక్లో అంటే అది ప్రజలు వాళ్ళు ఎన్నుకుంటే వాళ్ళు వస్తారు. ఓకే. నువ్వు వాళ్ళకి ఇస్తావు ఫైనల్గా? నేను ఫైనల్గా అయితే టీఆర్ఎస్. బాలయ్య బాలయ్య. ఈ ఊరే సాకల్ బాలయ్య అంటారు. మధురే ఇస్త్రీ పని చేస్తా, సాకల్ పని. ఏం గిడుతుంది సార్, ఇట్లనే ఇక ఊరు పని చేస్తాం, ఇంత కూలి చేస్తాం, కైకిరి చేస్తాం, ఈ పని కూడా చేస్తాం. ఏం చేస్తాం? ఈ పెద్ద సీట్ అంటేనేమో కొంత లాభం ఉంటుంది అనుకో, 4 ఏళ్ళు చూస్తే పడుతుంది. ఈ ఊర్లో ఏం పడతారు? అంతే, కూలి పోతాం, ఇంత పొలం ఉన్నది, ఏదో చేసుకుంటాం. ఓట్లు వచ్చేది తెలియదా? తెలుసు, అందరికీ తెలుసు. ఓట్లు వచ్చేది అందరికీ తెలుసు. ఏం నడుస్తున్నా సార్ రాజకీయం? రాజులదే నడుస్తుంది కానీ ఇలా మా చుట్టూలది ఏం నడుస్తుంది? అంతే మరి. ఎవరు? మేమా కాంగ్రెస్కి వేస్తామని సంవత్సరం కాంగ్రెస్కి వేసినాం, ఇప్పుడు మోడీకి వేస్తాం. పైకి కదా సార్, ఆగరు ఏడు తిరిగి చేస్తాం. ఆయన ఆడికెళ్ళి చేస్తేనే గీడ అవుతుంది కదా, మోడీకే చేస్తాం. కొన్ని విడుదలలు ఉన్నాయి కదా, అట్లా దాన్ని బట్టి మరి అంతే. అట్లా కరా. నా పేరు లచ్చయ్య. మద్దూరే. ఓటు ఉన్నది ఉన్నది వేసిన. కాంగ్రెస్కి వేసిన మొన్న. కాంగ్రెస్కి వేసిన. ఎందుకు వేసిన? కేసీఆర్ని ఓడగొట్టాలని వేసిన అంతే. వాడు అందరు తెలుసు, భయం లేదు, మాకేం భయము? నా అవుట్ నా లెక్క అంతే. నా ఇష్టం వచ్చినకి వేస్తా అంతేనా. వాడు 10 వీడు 10 ఇస్తాను. ఆమెలు నుంచి పోయినాయి, ఎట్లా పోయినాయి? మేము ఉన్న కాడికి ఏమైనా ఎక్కడ కష్టం చేసుకుంటాం, బతున్నాం అంతవరకే అంతే. వస్తున్నాయి, మోడీకి వేస్తాం. మరి ఇప్పుడు ఉపాధ్యాయం పనులు 310 చేసిండు. ఉపాధ్యాయం పనులే రోజు డైలీ పోతారా? డైలీ ఉపాధ్యాయం పనులే 300 వస్తాయి, పడుతుంది చాలు అంతే. అప్పటిదాకా 150 రూపాయలు స్టూడెంట్ దిక్కులేడు మాకు. కేసీఆర్ పంపుతాం 150 రూపాయలు స్టూడెంట్ దిక్కులేడు. 310 అంటే మరి ఆడి దేవుడు అనుకోవాలి ఇవాళ అంతే. మరి మరి వేస్తా, మరి వేస్తా, బరాబర్ వేస్తా. నువ్వేం చేసినావు? 5 ఏళ్ళ గురించి ఏం చేసినావు చెప్పు నాకు. ఇప్పుడు మాకు కావాలి, నాకు తింటానికి బియ్యం లేవు. ఇప్పుడు ఏం చేయాలి? మోడీ ఇస్తాడు, వాడు అక్కడ ఇస్తే నువ్వు ఇచ్చేది ఇడ అంతే కదా. ఇప్పుడు సర్పంచ్ దాకా వస్తే నంబర్ ఉన్న వార్డు నంబర్ మనకి ఇస్తాడు కదా, నేను పని చేయాలంటే రానికి అంతే. అంతే వస్తున్నాయి.
వస్తున్నాయి 6 కిలోల బియ్యం వస్తాయి, మనిషికి 6 కిలోలు ఇస్తుండు. మేము ముగ్గురం ఉన్నాం, 18 కిలో వస్తాయి నాకు. అది కొనుక్కోవడం సరిపోవే, ముందు పొలం ఉంది దాంట్లో ఇంక తింటాం. అవును తింటాం మేము తినే అమ్ముకోమే తింటాం, ఉన్నమాట చెప్పాలి తింటాం. అమ్ముకుంటూ ఉన్నాడు అమ్ముకుంటూ మేము అమ్మే తింటాం, బరాబర్ తింటాం అంతే. తెలుసు ఎందుకు తెలియదు? సెంటర్ నుంచి వస్తున్నావు నువ్వు ఇచ్చేది, ఏ పార్ట్స్ వచ్చినా సెంటర్ నుంచి వస్తుందా సార్ ఎవరికి? మరి ఎవడి నన్ను మాత్రం ఎవరు ఇస్తాను చెప్పు? ఇప్పుడు కాంగ్రెస్ ఇస్తే కాంగ్రెస్ ఇస్తాడు, సెంటర్ ఎవరు ఉండి ఇప్పుడు మోడీ ఉన్నాడు, వాడే దేవుడు అమ్ముకోవాలి ఇప్పుడు అంతే. ఎందుకు చేపిస్తారు వారు? వేసినట్టే పోవాలి, వీడు దరిద్రుడు పోవాలని వేసినాం. ఏం 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 చేసిండు? ఉన్న పొట్ట నింపాడు, మా పొట్ట కొట్టిండాడు. ఎందుకు? మా రోడ్డు చెప్పలేదు, రోడ్డు ఓపిస్తారని ఓపించాడు, ముఖానికి రోడ్డు లేదు, ఓ బియ్యం లేవు, ఓ ద్వయం లేవు, ఓ ఉద్యోగం లేదు. కొంతవరకు కంపినప్పుడు పోతాను మా పొరలు ఊరు ఇడిచిపెట్టి, పొద్దుగాల వచ్చి 10 వస్తారు. ఎందుకు పోతారు? ఏవి డ్యూటీ తీస్తున్నాడు, ఏవి ఒక ఊరికి ఇల్లు కడిచినావా? కాడు రమ్మని ఏ కాంగ్రెస్ ఏ బీజేపీ కడిచిన రమ్మని, ఈ టీఆర్ఎస్ రమ్మని కొన్ని ఒక నాయకుడు మా ఊళ్ళోకి వచ్చి ఇల్లు కడిచానండి కానీ ఇట్లా ఏమిటి అడుగుమని, వాళ్ళని అడుగుతాం, నీవేటి అడుగుతాం. దరిద్రునికి సీట్ ఇచ్చిన వాళ్ళు అందరికీ సీట్ ఇచ్చిన వాళ్ళకి వచ్చి ఇస్తాను వచ్చిన వారని అడుగుతాం. అల్లుకు దీటే, ఆ బిడ్డకు దీటే, వాంగ్ దీటే, అందరికి దీటే. మాకేం శంకరాకరణ ఉందనా చెప్పు? శంకరాకరణ నాకెందుకు సంఘం, నాకెందుకు అవసరమా? నాకు వద్దు కానీ తిక్కడొద్దు కానీ చచ్చిపోయినా అక్కడ మాకేం చేసింది సార్? వద్దు, వాడు మళ్ళీ పురుగు మంది చచ్చిపోయినాక మాకెందుకు? వాడు రాకపోయిండు, వాడు ఆడవాడికి అయిపోయిందని పని. రాడు రానియరు కూడా, పబ్లిక్ రానియరు, గెలవాడు. ఇట్టేరు ఉండేది దేవుడు వాడు, ఇట్టేరు ఉండేది దేవుడు వాడు, ఇట్టేరెడ్డి ఉండే వాడు దేవుడు. వాడిని అసలు దొరకడు, వీడు చచ్చిపోను, రేపే చచ్చిపోను వీడు మందు తాగి. వద్దు, వాడు ఎందుకు పుట్టేందుకు చెప్పు? ప్రజలను కాపాడుతున్నాడు, ఏడే కాపాడాడు చెప్పు? ఏం కాపాడాడు? నమ్మితే వస్తే పుచ్చిబూరలు అయినాయి, ఏం చేయాలి సార్? నమ్మిన వస్తే పుచ్చిబూరలు అయినాయి, అయిపోయింది, నాకు గాలి దిగిపోయింది ఇక రాదు అంతే. ఆయన పేరేం పేరు? ఆయన పేరు నాకు రాదు సార్. ఆయన దుబాకనాడు ఆయనది, ఆయన నాకు తెలియదు కానీ పేరు అయితే మొన్న వచ్చిన మీటింగ్ కాడికి మీదకు చూసినా వచ్చిన అంతే. గెలిపిమన్నాడు, వేస్తామని చెప్పినాం, వచ్చినాం. రాహుల్ గాంధీకి వేసినా మళ్ళీ అటే దొరుకుతారు, ఆ పక్కనే దొరుకుతారు. మీద ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఉండే కదా సార్ మోడీ అంతే. రేవంత్ రెడ్డి వాడు ఇస్తేనే బిచ్చం అడగాలి, అంత బిచ్చం పడాలంటే సై చేయాలి వాడు అంతే. మరి అడుకోవచ్చు కదా మరి బిచ్చం, ఏం చేస్తాం అంతే కదా. పైన ఆయన ఉన్నాడు, కింద వీడు ఉన్నాడు, ఎవరు లేరు, ఎందుకు రాడు? బరాబర్ వస్తాం మనం అందరం ముఖ్యమైతే వాడు ఆయన వస్తాడు. తెలుసు వచ్చింది, చేసిన బీఆర్ఎస్కి వేస్తాం. మళ్ళీ బీఆర్ఎస్కి వేసిన. ఇక్కడ మొన్న అయితే సుందరెడ్డికి వేసిన. ఇప్పుడు ప్రజెంట్ చూడలేము, ఇప్పుడైతే బీఆర్ఎస్కి వేస్తాం. మళ్ళీ మనం ఫస్ట్ నుంచి పార్టీ మనం అంతే, అదే పార్టీ మొదటి నుంచి. మనకు ఓటు వచ్చిన నుంచి అదే పార్టీ, ఓటు రాకముందు నుంచి అదే పార్టీలో ఉన్నాయి, అదే పార్టీ గెలుస్తాడు. గెలుస్తాడు.